తమిళనాడు రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతూ మొత్తంగా మళ్ళీ ఒకసారి ఆసక్తికరంగా తెరపైకి చర్చకొచ్చాయి. ఇంతకాలం పాలకపక్షంగా ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే, ఏఐఏడిఎంకే ఇప్పుడు జట్టు కట్టి మొత్తంగా అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అందుకోసము వామపక్షాలు, అదేవిధంగా బీసీకే, ముస్లిం లీగ్ వంటి పార్టీలకు సంబంధించిన మద్దతును తీసుకొని డిఎంకేకు 59, ఏఐఏడిఎంకు 47తో కలిపి మొత్తం 106 సీట్లు ఉండగా ఇంకో 12 సీట్ల అవసరాన్ని తీర్చుకొని గద్దెనెక్కాలని చెప్పేసి యోచిస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. తెర వెనుక మంత్రాలు కూడా జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం ఉంది. అయితే కింగ్ మేకర్ అవుతా అంటూ మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ నుంచి మొదలుకుంటే ఫలితాల తర్వాత కూడా తన టీవీకే పార్టీని ఒక విజయపథంలో నడిపించిన విజయ్ గురించి ఒక పెద్ద చర్చ జరిగిన తర్వాత ఆయన 108 సీట్ల దగ్గర అధికార పీఠానికి కూతవేటు దూరంలో ఆగిపోయాడు. ఆయనకు ముస్లిం లీగ్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు మద్దతు ఇవ్వడంతో మొత్తంగా తమిళనాడు పాలిటిక్స్ అనేటివి పూర్తిగా మారిపోయినాయి. మరొక వైపు గవర్నర్ కూడా ఆయనకు అవకాశం అన్నట్టుగా తెలియడంతో ఇప్పుడు మొత్తంగా తమిళనాడు పాలిటిక్స్ అనేటివి పెద్ద చర్చగా మారాయి. వాస్తవంగా మనం చూస్తే మహారాష్ట్రలో 2019లో దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవారు అధికారం చేపట్టినప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో వారిని గవర్నర్ అడ్డుకున్న పరిస్థితి, దాఖలాలు ఏమీ కనిపించలేదు. ఏదైనా పెద్దగా పార్టీ అవతరించినప్పుడు మెజార్టీతోని ఆ పార్టీతోని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజార్టీని నిరూపించుకోవాలి అని చెప్పేసి కోరే అవకాశం గవర్నర్కు ఉంటుంది తప్ప మొత్తంగా వారికి అవకాశం ముందే గవర్నర్ ఇవ్వకుండా ఉంటుందా అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఒక లీగల్ రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూ. మొత్తంగా ఏదేమైనప్పటికీ తమిళనాడులో జరుగుతున్న ఈ పాలిటిక్స్ అనేటివి మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. కింగ్ మేకర్ అవుతాడనుకున్న విజయ్ కనుక ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నేతగా మారి డిఎంకే, ఏఐఏడిఎంకే బద్ధ శత్రువులు, బద్ధ విరోధులు కనుక ఒకవేళ అధికార పీఠాన్ని సాధించుకుంటే తమిళనాడు పాలిటిక్స్ అనేటివి ఖచ్చితంగా తెర వెనుక ఎవరున్నారు అనే ఒక చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఫ్యూచర్ పాలిటిక్స్లో విజయ్ ఖచ్చితంగా మరింత పోరాటం చేయాల్సిన అవసరాన్ని కూడా మనకు చూపెడుతోంది.